మచిలీపట్నం మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలోనే నెంబర్ 1 బీచ్ గా మంగినపూడి బీచ్ ను తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన బీచ్లలో మంగినపూడి బీచ్ ఒకటిని గుర్తు చేశారు. గతంలో తాము నిర్వహించిన మసులా బీచ్ ఫెస్టివల్ తిరిగి నిర్వహిస్తున్నామని, బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించామన్నారు. గత సంవత్సరం మేము చేసినటువంటి బీచ్ ఫెస్టివల్లో లక్షలాది మంది వచ్చి ఇక్కడ మరి దాదాపు 3 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఫీల్ అవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి గతంలో కానీ ఇప్పుడు కానీ చాలా ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. 2014-19లో పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఆ రోజున ఇక్కడ ఆ ఏరియా అంతా మెరక చేయటం, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే ట్రాక్స్ కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ అన్నీ ఏర్పాటు చేశాం. కానీ 19-24 మధ్యలో పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది. దాదాపు మూసేశారు. కొన్ని సంవత్సరాల పాటు కనీసం యాత్రికులు రావడానికి కూడా అవకాశం లేకుండా మరి మూసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని మరి బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేశాం. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి యాత్రికులు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అత్యాధునికమైనటువంటి టాయిలెట్స్ కానీ, అలాగే ఒక కాఫీ షాప్ ఇటు ప్రజలకు అన్ని విధాలు కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక చిన్న అక్కడికి వచ్చి వాళ్ళు సేద తీరడానికి ఇవి ఏర్పాటు చేస్తాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేయడానికి అంటే 96,40,000 రూపాయలు ఈ వర్క్ దీన్ని ఏపీఎండిసి నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద తీసుకోవడం జరిగింది. అలాగే టూరిజం నుంచి కానీ ఇంకా వేరే కూడా చేస్తా ఉన్నాం. మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పంచాయతీరాజ్ నిధులు కేటాయిస్తే దాంట్లో దగ్గర ఒక 90 లక్షలు పెట్టి రోడ్స్ కూడా వేయటం జరిగింది. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. ఇక్కడ రిసార్ట్స్ కానీ, అలాగే కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్స్ చేసుకోవడానికి ఒక స్టూడియో కూడా ఒక 30-40 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న వాళ్ళు వచ్చారు. అలాగే గోల్ఫ్ కోర్ట్ కూడా, ఇది చెన్నైకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక గోల్ఫ్ కోర్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం.